వాళ్ళకి ఉండే పొలిటికల్ యాంగిల్లో ఇంకా ఇబ్బంది అయ్యే పరిస్థితికి ఉంటది. కాబట్టి ఏదైనా కూడా తొందరగా ఉద్యోగస్తుల పట్ల కూడా ఒక సానుకూలమైన నిర్ణయంతో పాటు బడ్జెట్ లో కూడా ఒక ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు వస్తా ఉంటే ఇక నెక్స్ట్ మళ్ళా గవర్నమెంట్ కోసం మళ్ళా నెక్స్ట్ కొత్త స్కీమ్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. బడ్జెట్ కూడా ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ఏం ప్లాన్ చేసుకోవాలనేది మాలాంటి వాళ్ళతో చర్చలు జరిపి ఎలా చేస్తే బాగుంటుందని ఒక మంచి వాతావరణంలో చేయగలిగితే మేమిచ్చే సలహాలు కూడా మేము ఇస్తుంటాం. ఎందుకంటే బడిని పడకుండా ప్రభుత్వంలో మమ్మల్ని ఎట్లా బయటపడేయాలి, ఉద్యోగస్తుని ఎట్లా మంచిగా చూసుకోవాలి, చూస్తే ఎలా ఇంకా అదనపు ఆదాయాన్ని ఎట్లా పెంచగలం, పెంచితే ఎలా పెరుగుతుంది అనేది కూడా ఉద్యోగస్తుడు సాటిస్ఫాక్షన్ ఉంటే ఖచ్చితంగా ఆ రకంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విధంగా బడ్జెట్ లో కూడా ఫైనాన్స్ కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ ఒక ఏకం చేసేసి ఉద్యోగులు సాటిస్ఫై లేకుంటే పోతే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. ఉద్యోగులు సాటిస్ఫై లేకుంటే ఆదాయ మార్గాలు పెంచుతాము. కానీ ఎట్లా అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న ఒక కంపెనీలో ఒక కంపెనీ బాగా డెవలప్ అవుతుంది, మంచిగా ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు, మంచిగా బోనస్లు ఇస్తున్నారు, మంచిగా ఇస్తున్నారు అంటే 8 గంటలు చేసేవాడు 10 గంటలు చేస్తాడు. ఆదాయం ఎక్కడి నుంచి పెరుగుతుంది? ఆదాయం మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అన్నది ఏంటంటే ఆదాయం పెరగడానికి మీరు ఆదాయం పెంచితేనే మాకు ఆదాయం వస్తుంది అనేదాకా వచ్చింది. అంటే ఆదాయం రావాలంటే కొత్త స్కీములు, కొత్త ఆలోచనలు, కొత్త దానికి ప్లాన్లు ఉంటాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది 5 రోజులు చేసేది 2 రోజులు చేసినాం అనుకోండి, బడ్జెట్ లో ప్లాన్ వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కీమ్ లో 1000 కోట్లు రావాలని బడ్జెట్ పెట్టుకున్నారు. 1000 కోట్లు రావాలన్నది 1 year లో కాకుండా 8 నెలల్లోనే వచ్చింది అనుకోండి, అంటే అచీవ్మెంట్ అనేది ముందుగా అవుతుంటది. ఇప్పుడు ఏమంటారు, మనం సహాయ నిరాకరణ చేసినాం అనుకోండి, అట్లా చేయడం అనేది రాక, అంటే సహాయ నిరాకరణ మీన్స్ మనసులో మనమే అభద్రకు వచ్చి మాకు సహకరించట్లేదు ప్రభుత్వం అనే దాకా వచ్చినాం అనుకోండి, అది ఏదైనా కూడా ఒక ఇండస్ట్రీలు కానీ ఏదైనా మనం నడపాలనుకున్నప్పుడు మనం ఉద్యోగస్తులుగా మనం నడిపితేనే ఏదైనా. వాళ్ళు కూడా చాలా సందర్భాలు చెప్పినారు, మారింది మేము ఓన్లీ కొంతమంది మాత్రమే, మిగతా వాళ్ళందరూ మీరే కదా అని. దాన్ని మనం కొంత సామరస్యంగా తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగస్తులు పెద్ద బడ్జెట్ ఏం కాదు. ఈ 3 లక్షలు ఇందాక మనం మిత్రులు చెప్పినట్టు 3 లక్షల బడ్జెట్ లో 50,000 అనేది ఎక్కడైనా మనం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాయి అనే దానికి కూడా కొంచెం కంపారిజన్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ అంతా రాకున్నా కూడా ఇక్కడ మనం ఇప్పుడు పిఆర్సీ అనేది 5 years దాటిపోయింది, ఇంకో 5 years సెకండ్ పిఆర్సీ కూడా దగ్గరకు వస్తుంది. దీనికి అసలు మనిషి మనం ఒక ప్లాన్ చేస్తే ఒకే దెబ్బకు అన్ని అయిపోతాయి, డిఏలు అయిపోతాయి, పిఆర్సీ అయిపోతుంది. పిఆర్సీ కనుక చేసుకోగలిగితే అన్ని కూడా అందులోనే క్లోజ్ అయిపోతాయి. అది భరత్ గారు మా ఆలోచన ఉంది. పిఆర్సీ ఇచ్చే పరిస్థితి ఉందా? ఇచ్చే పరిస్థితి అనేది కాదు, ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. ఎప్పటికైనా ఇస్తారు, 2025లో ఇస్తారు. ఎప్పటికైనా అది భారమే. ఎప్పటికైనా అంటే 2025లో ఇస్తారు, ఇబ్బంది లేదు, ఎలక్షన్ ముందు ఇవ్వచ్చు. అట్లని కాదు కానీ ఒక ప్లాన్ అయితే ఉండాలి కదా భరత్ గారు, దానికి ఇవ్వాలన్నా ఎలక్షన్ ముందు డిఏల 5 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. డిఏల 5లో కనీసం 2-3 కూడా క్లియర్ చేయించుకునే పరిస్థితి లేదు కదా. ప్రతిసారి కోసం యుద్ధం చేయాల్సి ఆటోమేటిక్ గా డిఏలు ఎట్లాగ వస్తాయి కదా పిఆర్సీ ఇస్తే. జగదీశ్వర్ గారు లేరా? సో ఇప్పుడు అంటే డిఏ బదులు మీరు పిఆర్సీ గురించి ఫైట్ చేయాలంటారు, అంతేనా? అంతే కదా, పిఆర్సీ ఇస్తే అన్ని సమస్యల పరిష్కారం. పిఆర్సీ ఫిట్మెంట్ సంబంధించి తక్కువ ఒకవేళ వచ్చింది అనుకోండి, లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ లో 7.5% ఇచ్చారు. ఫిట్మెంట్ దాని తగ్గట్టు ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు పెరుగుతున్న రేట్లు, దానికి అనుకూలంగా ఇవన్నీ అనాలిసిస్ ఉంటాయి కదా భరత్ గారు, మీకు తెలుసు కదా. ఫిట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఉన్న రేట్లను బట్టి, ఇప్పుడు ఇస్తున్న దాన్ని బట్టి, ఇస్తున్న శాలరీస్ బట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ లోకి వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మీ జేఏసీ కూడా మీరు కూడా నిర్ణయం తీసుకుంటున్నారా? తీసుకోవాలి, తప్పదు. ఇప్పుడు ఎంప్లాయీస్ తరపు నుంచి మనం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? మీ దానిలో ఎన్ని సంఘాలు ఉన్నాయి?
ఒక నిర్ణయం తీసుకొని దాదాపుగా 100 సంఘాల పైగా ఉన్నాయి. వాళ్ళందరితో ఒక కన్సిడరేషన్ తీసుకొని ఒక కాన్ఫిడరేషన్ వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయం అందరం కూడా ఉమ్మడిగా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. సో ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం అయితే పెరగలే పెద్దగా. జిఎస్టీ గ్రోత్ రేట్ లేదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి. ల్యాండ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ రెవెన్యూ కూడా పెరగలేదు. ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ పెరగలేదు. ఆల్కహాల్ లిక్కర్ రెవెన్యూ మాత్రం పెరిగింది అంతే. మిగతావన్నీ కొంచెం డీ గ్రోతే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా అంతే ఉంది భరత్ గారు. ప్రపంచం అంతా అంతే లేదు. ప్రపంచం లేదు లేదు లచ్చిరెడ్డి గారు, జిఎస్టీ నేను జిఎస్టీ గ్రోత్ రేట్ చెప్పమంటారా? లాస్ట్ మంత్ ప్రపంచం అంతా లేదు, వేరే రాష్ట్రాలు చాలా బాగున్నాయి జిఎస్టీ గ్రోత్ రేట్ లో. ఈ మంత్ జిఎస్టీ రేట్లు అన్ని రాష్ట్రాలు తగ్గినాయి చూడండి. ఈ మంత్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అది వేరే సంగతి, కానీ మీరు మార్చ్ చూస్తే కనుక జిఎస్టీ కలెక్షన్ సంబంధించి చాలా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే చాలా బాగున్న స్టేట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎందుకంటే యుద్ధంతోనే దాదాపు గత 3 నెలల నుంచి జిఎస్టీ చాలా యుద్ధం మొదలై ఒకటే నెల 28 నుంచి మార్చి వరకు ఇప్పుడు కదా యుద్ధం మొదలైంది. ఓన్లీ ఫిబ్రవరి 25 నుంచి మార్చి ఆ నెల మొత్తం అయింది అంతే కదా, తప్ప మొత్తం ఏం కాలేదు. 2 లక్షల కోట్లు టచ్ అయింది మొన్న. అవును, ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్టీ ఆదాయం. చాలా గవర్నమెంట్ కూడా ఆదాయాలు పెంచడానికి చాలా స్కీములను కూడా ముందుకు తీసుకొస్తుంది. ఇండియాస్ గ్రాస్ జిఎస్టీ మీరు అన్నారు కదా, ఈ యుద్ధ సమయంలో కూడా హైయెస్ట్ 2 లక్షల కోట్లు టచ్ అయింది దేశవ్యాప్తంగా జిఎస్టీ. ఫస్ట్ టైం ఇది. అది బిఫోర్ మంత్ మార్చ్ మంత్ చెప్తున్నా నేను. మార్చ్ ఒకటే నెల దేశవ్యాప్తంగా చెప్తా. దేశవ్యాప్త రెవెన్యూలో అద్భుతమైన గ్రోత్ రేట్ ఉంది. మనం కంపారిజన్ చేయటండి ఈ సంవత్సరానికి 2025 కి. ఈ రెండు కంపారిజన్ చేస్తే మనకి ఈ మంత్ లో తగ్గింది అనుకుంటే మనం తగ్గింది అనుకోవాలా. లాస్ట్ మంత్ కి ఆ మంత్ చూడొద్దు మనం. ఓకే ఓకే. నేను లాస్ట్ మంత్ అనట్లేదు. మార్చ్ పోలిస్తే, అంతకుముందు మార్చితో పోలిస్తే దేశవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ జిఎస్టీ 2 లక్షల కోట్ల దాటింది ఫస్ట్ టైం. అవును. సో అది 2,06,4 కోట్లు. సిజిఎస్టీ 40,549 కోట్లు, ఎస్జిఎస్టీ 53,268 కోట్లు, ఐజిఎస్టీ 106,246 కోట్లు. అవును. సో అది గ్రోత్ రేట్ ఏం పెద్దగా కనిపించలేదు. ఓవరాల్ గా 2023-24 యావరేజ్ మంత్లీ కలెక్షన్ 1.68 కోట్లు అయితే 2024-25 1.84 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.9 నుంచి 1.92 కోట్ల వరకు వచ్చింది. అండ్ దేశవ్యాప్తంగా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 8.2% నమోదైంది జిఎస్టీ గ్రోత్ రేట్. బట్ వేరే తెలంగాణ ఆ విధంగా కనిపించలేదు. తెలంగాణ 3-4%, 5% మాత్రమే గ్రోత్ రేట్ ఉంది. దేశ యావరేజ్ కంటే కూడా తక్కువ ఉంది. అంటే ఈ డాటా ప్రకారం చూస్తే నేను ఇప్పుడు చూస్తున్న డాటా ప్రకారం ఈ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ మనకి బాగా రిజిస్ట్రేషన్స్ మిగతా అన్ని కూడా మీకు చాలా గ్రోత్ రేట్ పెరుగుతుంది. రిజిస్ట్రేషన్స్ కావచ్చు, మిగతా ల్యాండ్ కూడా కొంత ఇప్పుడు ఈ వారితో కొంత ఎక్కువ కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా కొంత రేట్స్ వల్ల కూడా కొంత స్తబ్దతగా ఉంది ఇప్పుడు. పెరుగుద్ది అంటారు. పెరగడం వల్ల మీకు కూడా పెరుగుతుంది అంటారు, అంతేనా? అవును అవును. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే 2024-25లో జిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 35,924 కోట్ల దగ్గరలో ఉన్నట్టుంది. అవును. సో భుజంగరావు గారు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. భుజంగరావు గారు సార్ ఒక భుజంగరావు గారు మ్యూట్ తీసేయండి.
ఎవరండి భార్గవ్. ఒక్క నిమిషం, భుజంగరావు గారు సెట్ చేసుకునేంతలో కొత్తగూడెం నుంచి భార్గవ్ గారు ఉన్నారు ఫోన్ లో మాట్లాడడానికి. భార్గవ్ గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్కారం. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. జా. మా ఉద్యోగుల సమస్యలపై ఐక్యంగా గలమెత్తాలనుకుంటున్న టీజీ జేఏసీ మరియు అవతల ఇంకొక జేఏసీగా ఏర్పడ్డ లక్ష్రెడ్డి గారికి ఇద్దరికి కూడా శుభాభినందనలు. ముందుగా ఇప్పుడు ఉద్యోగస్తులకి కావాల్సినటువంటి పిఆర్సీ ఏదైతే ఉందో ఆ పిఆర్సీకి సంబంధించి ముందుగా మనము